హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు టేస్టీ లంచ్ రెసిపీని చూపిస్తున్నాను. సోయా చంక్స్ పులావ్. ఇది మార్నింగ్ లంచ్ బాక్స్కి త్వరగా అయిపోతుంది. మంచి రుచిగా మైల్డ్ స్పైసీగా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా క్విక్గా ఈజీగా చేసుకునే ఈ సోయా చంక్స్ పులావ్ని ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక కప్పు మిల్ మేకర్ని తీసుకొని ఒక 10 to 15 minutes నాననివ్వండి. ఒక 10 to 15 minutes నానిపోయాక వాటర్ పిండేసి పక్కకు తీసుకొని పెట్టుకోండి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 10 to 15 minutes నాననివ్వండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ గీ తీసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 2 బిర్యానీ ఆకులను, దాల్చిన చెక్కను, 10 మిరియాలు, 4-5 లవంగాలు, 2 యాలకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఒక ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇందులోనే పచ్చిమిరపకాయలను కూడా వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇవి కూడా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఒక బంగాళాదుంప ముక్కలను, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలను, సన్నగా తరిగిన ఒక టమాటో ముక్కలను కూడా వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. అవి ఫ్రై అయ్యాక సోయా చంక్స్ని కూడా వేసి ఒక 2 minutes ఫ్రై చేయండి. చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే పుదీనాను కూడా వేసి కలిపి బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయ్యాక రుచికి సరిపడా సాల్ట్ను, తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని బాగా కలపండి. చూసారు కదా, ఇలా బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో నేను 3 glasses ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ కూడా వేసి బాగా కలిపి ఇక్కడే మనము ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ సరిపోయింది అనుకుంటే అవసరం లేదు. ఇలా మరిగిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 to 20 minutes వదిలేసారంటే మనకి ఎంతో రుచికరమైన సోయా చంక్స్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఇందులోకి మనం రైతా కానీ ఏదైనా మసాలా కర్రీతో అయినా కానీ మనం దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంత గుమగుమలాడుతూ రెడీ అయిపోయిందో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.